అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎస్ఈబీ అధికారులు భారీ స్థాయిలో గోవా మద్యంను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం జాతీయ రహదారిలో ఫినోలెక్స్ కేబుల్ బాక్స్ సరఫరా మాటున గోవా మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎస్పీకి ముందస్తు సమాచారం మేరకు జిల్లా ఎస్ఈబీ, డీటీఎఫ్, ఇంటెలిజెన్స్, రాయదుర్గం ఎస్ఈబీ టీం దాడులు నిర్వహించి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈచర్ వాహనం డ్రైవర్, క్లీనర్ను ఇద్దరిని ఎస్ఈబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ దాదాపు 4.52 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫినోలెక్స్ ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ మాటున గోవా నుంచి తీసుకొస్తున్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆ వెహికల్ చెకింగ్స్లో ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం, దానిలో సుమారు 1294 లీటర్లైనటువంటి గోవాకు సంబంధించిన మద్యంగా గుర్తించబడినటువంటి అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ కూడా 147 బాక్సెస్లో ఇవి నింపబడి ఉన్నాయి. అట్లా ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు కలిపి దీనిని రవాణా చేసేటటువంటి క్రమంలో వెహికల్కి సంబంధించినటువంటి అక్కడ మనకి ఇద్దరు నిందితులు దొరకడం జరిగింది. దీంతోపాటు ఇంకా దీనిని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటటువంటిది కూడా గుర్తించడం జరిగింది. ఫినోలెక్స్ ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ మాటున గోవా నుంచి తీసుకొస్తున్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆ వెహికల్ చెకింగ్స్లో ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం, దానిలో సుమారు 1294 తూర్పుగోదావరి జిల్లా